ఫార్ములా ఈ కార్ రేస్లో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించినట్టు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కారు రేసులో కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక దీనిపై తాజా అప్డేట్స్ సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏసీబీ మూడోసారి ఈ రోజు విచారిస్తుంది. ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన నిధుల బదలాయింపులు ఏదైతే అవకతవకలు జరిగిన నేపథ్యంలో కూడా అప్పటి హెచ్ఎండిఏ డైరెక్టర్ గా విధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ నిధుల బదలాయింపు చేశారంటూ కూడా అక్రమంగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఫార్ములా కేసులో ముందు అభియోగాలు నమోదు చేసిన తర్వాత ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని ముందుగా విచారించారు. ఈ నేపథ్యంలో కూడా అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ కూడా విచారించిన పరిస్థితి. అదేవిధంగా ఈ 54 కోట్లకు సంబంధించిన అమౌంట్ ఎలాంటి అంటే పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ పర్మిషన్ కావచ్చు, కేబినెట్ అప్రూవల్ లేకుండా కూడా నిధులు బదలాయించడం, మరొక వైపు ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అమౌంట్ బదలాయించారని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దీంతో పాటు ఇప్పటికే కేటీఆర్ ను కూడా విచారించింది. అదేవిధంగా అంటే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు ముందడుగు వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 64 కోట్లకు సంబంధించి విదేశాలకు అక్రమంగా తరలించారు. ఎలాంటి కేబినెట్ ఆమోదం కావచ్చు, అదేవిధంగా గవర్నర్ అప్రూవల్ కు సంబంధించి తీసుకోకుండా ఫెమా నిబంధనలకు ఉల్లంఘనలు జరిగాయంటూ కూడా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీంతో పాటు ఇది ఏసీబీ అదేవిధంగా ఈడీ దీనిపై విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఐఏఎస్ అరవింద్ కుమార్ ని మూడోసారి విచారిస్తుంది. కొన్ని కీలక ఆధారాలు ఈ రోజు ఆయన నుండి రాబట్టడానికి కూడా విచారణ సాగుతుందని చెప్పొచ్చు. అయితే అరవింద్ కుమార్ ఇటీవల అంటే సెలవుపై 4 నెల రోజులు సెలవుపై వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆయన సెలవులు క్యాన్సిల్ చేసుకుని వెంటనే రావాలంటూ ఆయన సెలవుల్ని క్యాన్సిల్ చేయడంతో పాటు ఆయనకు ఈ రోజు విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఇంకా కీలక లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ ని విచారించిన నేపథ్యంలో, ఎందుకంటే మంత్రిగా ఉన్న నేపథ్యం, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి కేటీఆర్ అసంపూర్త సమాధానాలు చెప్పడం, నాకు సంబంధం లేదని చెప్పిన నేపథ్యంలో కూడా గతంలో అరవింద్ కుమార్ కేటీఆర్ ఆదేశిస్తేనే ఈ నిధులు బదలాయించామంటూ కూడా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ ని విచారించారు. సో కేటీఆర్ కూడా ఆ దాటవేస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి అరవింద్ కుమార్ ని విచారించి కీలక అంశాలను రాబట్టాలని కూడా ఏసీబీ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ రోజు ఆయన విచారిస్తుంది. కొన్ని కీలక సమాచారాన్ని కూడా ఆయన నుండి రాబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. హారిక.